కామారెడ్డి జిల్లాలో గ్రామ సభలు ప్రజల మధ్య కొత్త గొడవలకు దారితీస్తున్నాయి. పిట్లం మండలం ధర్మారం గ్రామ సభలో గ్రామస్తులు ఏకంగా కొట్టుకున్నారు. రేషన్ కార్డు ఎంపిక లిస్టులో అనర్హుడికి పేరు వచ్చిందని ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కామారెడ్డి జిల్లాలో గ్రామ సభలు ప్రజల మధ్య కొత్త గొడవలకు దారితీస్తున్నాయి. పిట్లం మండలం ధర్మారం గ్రామ సభలో గ్రామస్తులు ఏకంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, గ్రామ సభలు కొత్తగా గ్రామస్తుల్లో గొడవలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఏదో ఒక విషయం కనిపిస్తూనే ఉంది. అప్డేట్స్ ఏంటి రవీందర్? రైట్ సునీత, దాదాపుగా పిట్లం మండలం ధర్మారం గ్రామంలో ఇద్దరు గ్రామస్తుల మధ్య గ్రామ ప్రజల మధ్య ఇవాళ నిర్వహించినటువంటి గ్రామ సభ అత్యంత గందరగోళమైన పరిస్థితులకు నెట్టింది. ఈ నేపథ్యంలో బహిరంగంగా ఒక వ్యక్తి పేరు, అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డుకు బెనిఫిషియర్ కాని వ్యక్తి పేరు అధికారులు ఆ లిస్ట్ లో చదవడంతో మరో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతనికి అన్ని వసతులు ఉన్నాయి, రేషన్ కార్డుకు అర్హుడైన వ్యక్తి కాదు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడు కాదు అని అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకో వ్యక్తి వచ్చేసి కలగజేసుకుని అతని గల్లా పట్టి బయటకి ఇచ్చుకొచ్చి కొట్టిన సందర్భం స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇద్దరి మధ్య తగువులను పెట్టింది సభ. దాదాపుగా ఈ సభా వ్యవహారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంటుంది. వైషమ్యాలను పెంచే విధంగా, పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టే విధంగా ఇవాళ సభ నడుస్తున్న తీరు, గ్రామ సభలు నడుస్తున్న తీరు అందుకు అద్దం పడుతున్నాయి. గ్రామాల్లో పెరుగుచ్చలు పెరుగుతున్నాయి, ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. మొదటగా ప్రభుత్వం తీసుకున్న విధానమే లోపభూయిష్టంగా ఉంది. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలోనే మొదటగా గందరగోళం ఏర్పడింది. సకల వసతులు ఉన్న వారికి లిస్ట్ లో పేర్లు రావడంతో మిగతా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన బెనిఫిషియర్స్ కు అర్హత ఉన్నా కానీ ఆ లబ్ధిదారుల ఎంపిక లిస్ట్ లో పేరు రాకపోవడంతో గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగుతుంది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఇదే తంతు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గ్రామ సభలు మొదలైన కాడ నుంచి అధికారులు ఏం చెప్తున్నారనే విషయం వినబడని పరిస్థితి. లబ్ధిదారులు అదేవిధంగా నాన్ బెనిఫిషియర్స్ ల మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో లిస్టు చదువుతున్న సమయంలోనే గందరగోళమైన పరిస్థితి ఏర్పడడంతో అభ్యంతరాలు ఏంటి అనే విషయం పైన పోలీస్ పహారాల మధ్య ఇవాళ గ్రామ సభలు నడుస్తున్నాయంటే ఈ ఎంపిక విధానంలో డొల్లతనం స్పష్టంగా కనబడుతుంది. అర్హులు ఒకటే చెప్తున్నారు, సకల వసతులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు, ఆత్మీయ భరోసా అవసరం లేదు, ఇందిరమ్మ ఇల్లు అవసరం లేదు. ఇవన్నీ నాన్ బెనిఫిషియర్ ఉన్నట్టు ఓన్లీ కాంగ్రెస్ కు అనుసంధానంగా పనిచేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతల్లో వినే వ్యక్తులకు, కాంగ్రెస్ క్యాడర్ చెప్పిన వారికి వాళ్ళ బెనిఫిషియర్ అని చూపించి వసతులుండి కార్లున్న వ్యక్తులకు రేషన్ కార్డు ఇవ్వడం ఏంటని ధర్నాకు దిగుతున్నారు. సామాన్య జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికల్లో గందరగోళం ఏర్పడడంతో ఎవరికి చెప్పుకోవాలనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. రవీందర్, కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు సంబంధించి తుల్జార్పూర్ గ్రామ సభలో కూడా ప్రజలు తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది కదా. దాదాపుగా తుల్జార్పూర్ గ్రామంలో కూడా ఇది బికనూర్ మండలానికి సంబంధించినటువంటి తుల్జార్పూర్ గ్రామము దోమకొండ ప్రైమిసెస్ లో ఉంటుంది. ఎక్కడ చూసిన పరిస్థితి అదే విధంగా ఉంది. తుల్జార్పూర్ లో గ్రామంలో దాదాపుగా బెనిఫిషియర్ ఒక ప్రజాప్రతినిధికి కారు ఉంది. ఈయనకు దాదాపుగా బెంజ్ కార్ లో తిరుగుతాడు. బెంజ్ కార్ లో ఉన్న వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడంతో ఆ లిస్ట్ లో అతని పేరు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్జార్పూర్ లో దాదాపు అత్యధిక మేదర్ గ్రామ పంచాయతీ 3000 పైచిలుకు మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో గవర్నమెంటే లిస్ట్ అవుట్ చేసింది, పలానా వ్యక్తులకు పలాన్నారు. ఇలా అత్యంత కడు పేదరికము, ఇందిరమ్మ ఆవాసాల కోసం వెయిట్ చేసేవారు, అదేవిధంగా రేషన్ కార్డుకు వెయిట్ చేసేవారు చాలా మంది ఉన్నారు.
వాళ్ళను కాదని బెంజుకాలలో తిరిగే ఒక ప్రజాప్రతినిధి లిస్టు అవుట్ కావడంతో అతని పేరు ప్రస్తావించడంతో సభలో గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఒక తుజాల్పూరే కాదు, పిట్లం మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో అదే పరిస్థితి. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇవాళ అధికారులను ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇవాళ ఎక్కడ కూడా పాల్గొనలేదు. కనీసం కార్పొరేషన్ స్థాయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహించే మొన్న ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు అనుభవించే వారు కూడా ఎక్కడ కూడా ఇవాళ జనాలను తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళు జనాలకు వెళ్తే సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జనాలు తిరగబడతారనే భయంతో అధికారుల పైన నెట్టి వాళ్ళ అధికారులను కార్నర్ చేసి అధికారులే బాధ్యత వహించాలని చెప్పడంతో అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు బూతులు తినాలి, మేమెందుకు తిట్లు తినాలి, మీరు చేయమంటే కదా మేము చేసినామని ఇవాళ అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ముఖ్యంగా పారదర్శకంగా జరగాల్సిన ఈ సభలు గందరగోళమైన వాతావరణంలో మొక్కుబడిగా జరిగే పరిస్థితి. ఇది అక్కడక్కడ సభలు సజావుగా తూతూ మంత్రంగా జరుగుతున్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. అంశాల వారీగా ప్రతి దగ్గర ప్రతి మండలానికి 7 లేదా 8 విలేజ్ను ఎంపిక చేశారు. కానీ సభలో దాదాపుగా అధికారులు కూడా 10 గంటలకు ప్రారంభమిస్తామని చెప్పి 12 అయినా కానీ అధికారులు సభలో పాల్గొనకపోవడంతో గ్రామస్తులు వెయిట్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. సునీత, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.